ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ 3-4 ఇండస్ట్రీస్లో లైఫ్ స్టాక్లో ఫస్ట్ డైరీని లాజికల్గా ఎట్లా తీసుకుపోవాలి, ఫాడర్ సెక్యూరిటీ ఎట్లా ఇవ్వాలి, ఖర్చు ఎట్లా తగ్గించాలి, అనిమల్ హెల్త్ ఎట్లా మెయింటైన్ చేయాలి, దాన్ని ఏ విధంగా మొబైల్ క్లినిక్స్ పెట్టాలి, అల్టిమేట్గా ఏ ఎనిమల్ కూడా ఇబ్బంది లేకుండా ఈవెన్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ దగ్గర నుంచి సెక్స్ ప్రిఫరెన్షియల్ ఇన్సెమినేషన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఏమేం చేయాలనో అవన్నీ వర్కౌట్ చేస్తాం. అదే సమయంలో ఫాడర్లో డీసెంట్రలైజేషన్, ఊర్లోనే ఒక డాక్రా సంఘానికి ఇచ్చి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఫాడర్ డెవలప్ చేసి దాంట్లో వాళ్ళకు కూడా 10 రూపాయలు ఉపాధి కలిగి వాళ్ళు ఇంటింటికి ఎత్తకపోయి అందరికి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. అదే మరి కాన్సన్ట్రేట్ ఫాడర్ ఉంటే, ఫీడ్ ఉంటే అది కూడా సప్లై చేస్తాం. ఎట్లా చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మిషన్ మిల్కింగ్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఈజీగా చేయడానికి ఇప్పుడు రాను ఇది యాక్టివిటీ పెరుగుతుంది. పెరిగినప్పుడు కొంతమంది పశువులు పెంచుకోగలుగుతున్నారు కానీ మెషిన్ మిల్కింగ్ ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. అనుకో గ్రూప్ పెడితే ఒక 20-30 ఎనిమల్స్ ఉంటే వాళ్లే పిండేస్తారు. అప్పుడు నేరుగా వచ్చి డైరీ వాళ్ళు తీసుకెళ్తారు. సో దట్ ఇవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టర్ లో వస్తే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ వస్తే చాలా ఈజీ అవుతాయి.